జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 16వ శ్లోకాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. శ్లోకం: ధర్మాత్మా రాక్షస శ్రేష్ఠ సంప్రాప్తో అయం విభీషణ లంకైశ్వర్యమిదం శ్రీమాన్ శృవం ప్రాప్నోత్య కంటకం. ధర్మాత్మ, ధర్మమును అనుసరించువాడు నీతిమంతుడు. రాక్షస శ్రేష్ఠ, రాక్షసులలో శ్రేష్ఠుడు, గొప్పవాడు. సంప్రాప్త అయం విభీషణ, ఈ విభీషణుడు మన వద్దకు వచ్చాడు. లంకైశ్వర్యం ఇదం, ఈ లంకారాజ్యం. శ్రీమాన్, ఆ లంకలో మహిమ గలవాడు, సౌభాగ్యవంతుడు. శృవం ప్రాప్నోతి, శాశ్వతంగా పొందువాడు. అకంటకం, ఎటువంటి విఘ్నాలు లేకుండా సాఫల్యంగా. ఇప్పుడు అర్థం ఎలా వస్తుందంటే, విభీషణుడు శ్రీరాముడి దగ్గర ఆ కిష్కింద కాండ, అంటే ఎవరైతే అక్కడ వానర సైన్యంతో చెలిమి చేకూర్చుకున్నాడో ఆ ప్లేస్కి విభీషణుడు వస్తాడు. వచ్చినప్పుడు శ్రీరాముడు వారందరికీ పరిచయం చేస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏమని? ధర్మపరుడు, రాక్షసులలో శ్రేష్ఠుడు అయిన విభీషణుడు మన వద్దకు వచ్చాడు. ఈయన లంకారాజ్యం అంతటిని ఎటువంటి విఘ్నం లేకుండా శాశ్వతంగా పొందును. అంటే ఫ్యూచర్ కూడా చెప్పేశాడు. ఇక నెక్స్ట్ ఆయనే ఆ లంకారాజ్యానికి అంతటికి అధిపతి అని. ఇది రామాయణంలో రాముడు విభీషణుడి గురించి చెప్పిన మాట. ఎప్పుడు? విభీషణుడు రాముని శరణు పొందినప్పుడు ఆయన గుణాన్ని, భవిష్యత్తు ఫలితాన్ని ఇలా వివరించి చెప్పారు. అర్థమైందా? జై శ్రీమన్నారాయణ.